పశ్చిమ గోదావరి తణుకులో ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను అరెస్ట్ చేశారు. తణుకు రూరల్ పోలీసులు 47 లక్షల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో నేరాలకు పాల్పడిన నిందితుల వద్ద 600 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 13 కిలోల వెండి ఆభరణాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 47 లక్షలు ఉంటుందని వెల్లడించిన తణుకు రూరల్ సిఐ నాగేశ్వరరావు, నిందితులు భీమవరం పట్టణానికి చెందిన పందిరి వెంకటనారాయణ, తణుకు పట్టణానికి చెందిన నగరపు ఈశ్వరరావుతో పాటు పాత నేరస్తుడైన పందిరి వెంకటనారాయణకు హత్య కేసులో జైలుకు వచ్చిన ఈశ్వరరావుతో పరిచయం ద్వారా చోరీలకు పాల్పడ్డారు. గత 6 నెలల వ్యవధిలో 15 నేరాలకు పాల్పడిన నిందితులు తణుకు అజ్జరం రోడ్డులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ జరిగింది. అతను సుమారు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసి జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం, అలాగే 14 కేజీల వరకు వెండి వస్తువులు రికార్డు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సెషన్ చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఎమ్మో ఏంటంటే వీళ్ళు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి సెకండ్ షో సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటిని రెక్కీ చేసి ఇంటి ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయకుండా సుమారు మన తణుకు మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు, అలాగే ఇరగవరం, అలాగే పైటపర్రు, తణుకు రోడ్లు, అలాగే పెనుమంట్ర లిమ్స్లో నేరాలు చేశారు. అలాగే 600 గ్రాముల బంగారం వస్తువులు, అలాగే 2 బైకులు, ఒకటి యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు, అలాగే గ్లామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరాలు పాల్పడేవాళ్ళు. ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పొజిషన్ నుంచి. అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసినట్టే ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం వస్తువులు, అలాగే నగలు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని, అలాగే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్తే కంపల్సరీగా ఎవరో ఒకరిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టేసి ఎవరో ఇంట్లో ఉంచి వెళ్ళాలని, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి ఊరు వెళ్తున్న విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. రెగ్యులర్గా ఈ ప్రాపర్టీ వాల్యూ సుమారు 47 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది. ఈ దొంగల్లో అతని పేరు పందిరి వెంకటనారాయణ. ఇతను ఆల్రెడీ జోనైల్స్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను భీమవరం ఏరియాలో పుట్టాడు. వాళ్ళ ఫైనాన్స్ అక్కడ ఉంటారు. అప్పటి నుంచి ఇతను జోనైల్స్ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ సుమారు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను ఇటీవలే అమలాపురం కేసుతో అరెస్ట్ చేస్తే అమలాపురం కేసులో అక్టోబర్ 12 తారీఖున రిలీజ్ అయ్యాడు జైలు నుంచి 2023 సంవత్సరం. అప్పటి నుంచి సుమారు ఈ 6 నెలలు కూడా అవ్వలేదు. రెగ్యులర్గా 15 నేరాలు చేయడం అనేది జరిగింది. ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పరిచినటువంటి మర్డర్ కేసులో ముద్దాయి ఇతను నగరపు ఈశ్వరరావు అని అతను. ఇతను గతంలో మర్డర్ కేసులో 50 గారి శిక్షణ అనుభవిస్తున్నాడు సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు. అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను, ఆ వస్తువులను వంపెడతాం అని చెప్పి ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువులను అమ్మటం, కొనటం వీళ్ళిద్దరు చేయడం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది. వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ మనకు భీమవరంలోనూ అలాగే టౌన్లో కూడా స్ట్రీట్లు కూడా ఉన్నాయి. ఈ నగరపు ఈశ్వరరావు అని అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. మన అద్రపు కాలనీ, తణుకు సంబంధించిన అద్రపు కాలనీలో నివాసం ఉంటాడు. అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఎన్ని వస్తువులు అతని ద్వారా అమ్మించడం ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసింది.